ప్రతిరోజు ట్రాఫిక్ శబ్దాలు, వాహనాల హార్న్, కాలుష్యంతో నిండిన గాలి, పని ఒత్తిడి, పరుగుల జీవితం. ఈ వీడియో చూడటానికి ముందు మీరు ఏ పనిలో ఉన్నా కాసేపు పనిని పక్కన పెట్టండి. లోతుగా ఒక శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ మనసును ఈ ప్రకృతి ఒడిలోకి తీసుకువెళ్తాను. రోజు మనము వింటున్నవి హార్న్ సౌండ్స్, ట్రాఫిక్, ఫోన్ రింగులు, మీటింగ్స్, డెడ్ లైన్లు. నగరం మనకు అవకాశాలు ఇస్తుంది, కానీ ప్రశాంతతను మాత్రం ఎప్పుడు ఇవ్వదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పరుగులే. ఇక్కడ చూడండి, హార్న్ లేదు, కాలుష్యం లేదు, తొందర లేదు. వినిపించేది గాలి శబ్దం, పక్షుల శబ్దం మాత్రమే. ఎటు చూసినా పచ్చదనం, స్వచ్ఛమైన గాలి. ప్రకృతి మనల్ని ఏమీ అడగదు, కానీ చాలా ఇస్తుంది. ఈ రోజు మేము ఈ కొండల మీదకి చిన్న ఆశతో వచ్చాం. మా చేతుల్లో ఉన్నవి కొన్ని విత్తనాలు, వాటిని నాటడానికి వచ్చాం. విత్తనాలు వేసే ముందు నడుముకు ఒక తువ్వాలు కట్టుకుని అందులో విత్తనాలు పెట్టుకుంటాం. మా పెద్దలు చెప్పిన ఒక ఆచారం ఉంది. మొదటి విత్తనం వేస్తున్నప్పుడు నోరు మూసుకొని ఊపిరి బిగపట్టి వేయాలని పెద్దలు చెప్తారు. ఇది మా ప్రాంతంలో తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం. ఆ ఆచారాన్ని గౌరవిస్తూ మేము అలానే విత్తనాలు వేస్తున్నాం. జీవితంలో మనం చాలా విషయాల కోసం పరిగెడతాం, కానీ మనసుకు విశ్రాంతి ఇవ్వడం మాత్రం మర్చిపోతాం. ప్రకృతి దగ్గర గడిపిన కొన్ని నిమిషాలు చాలా రోజుల అలసటను కూడా తగ్గించగలం. ప్రకృతి మధ్యలో చేసే ఇలాంటి పనికి ఇంకో అందం ఏమిటంటే, మన వాళ్ళు కూడా మనతో చేరడం. కొద్దిసేపటికి మా తమ్ముడు, మా నాన్నమ్మ, మా అన్నయ్య కూడా వచ్చారు. అందరం కలిసి విత్తనాలు నాటుతూ నవ్వుతూ గడిపిన ఈ సమయం మాకు ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ప్రకృతి మధ్యలో ఉన్న జీవితంలో కొన్ని బాధ్యతలు మనల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. అప్పుడే ఒక ఫోన్ వచ్చింది. చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని సమాచారం. ప్రకృతిని కాపాడడం ఎంత ముఖ్యమో మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యం. ఇంటికి వెళ్లాల్సి ఉండటంతో వస్తువుదారిలో కొన్ని కర్రలు కూడా తీసుకొచ్చాను. మా పాక దగ్గర వాటిని దించేసి పిల్లలను తీసుకొని పోలియో చుక్కలు వేయించడానికి బయలుదేరాం. మీరు కూడా అవకాశం దొరికినప్పుడు ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపండి. మళ్ళీ మరో ప్రకృతి ప్రయాణంలో కలుద్దాం. బాయ్ బాయ్.